వెయిట్ ఇందాకటి నుంచి ఒక్క రీల్ అని గంట నుంచి స్క్రోల్ చేస్తున్నావు. దీనివల్ల నీ బ్రెయిన్ ఎంత కష్టపడుతుందో తెలుసా? చెప్తా విను. న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే ఎక్కువసేపు స్క్రోల్ చేయడం అనేది మీ బ్రెయిన్ కి జంక్ ఫుడ్ లాంటిదని చెప్తుంది. ఈ స్క్రోలింగ్ మన బ్రెయిన్ లో ఉండే గ్రే మ్యాటర్ చేసే కొన్ని పనుల్ని డిస్టర్బ్ చేస్తుంది. అవేంటంటే అటెన్షన్ తగ్గిపోతుంది, చదువుకుందామని కూర్చుంటాం, 2 minutes తర్వాత ఫోన్ చేయాలనిపిస్తుంది, మెమరీ వీక్ అవుతుంది, ఇందాకేదో చేయాలి అని అనుకుంటాం, కొంచెం సేపు అవ్వగానే మర్చిపోతాం. మీ థింకింగ్, మీ డెసిషన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంతకు ముందు తీసుకున్నంత మంచి డెసిషన్స్ ఇప్పుడు తీసుకోలేరు. మీ ఫోకస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంతకు ముందు ఉన్నంత కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఉండదు. ఏ పని చేసినా గానీ కొంచెం సేపట్లోనే ఇంట్రెస్ట్ పోతుంది. ఫోన్ చూడడం తప్ప వేరే ఏ పని చేసినా గానీ బోరింగ్ గా అనిపిస్తుంది. సైకాలజీ ప్రకారం ఎక్కువసేపు ఫోన్ స్క్రోల్ చేయడం వల్ల మీరు కాన్స్టెంట్ గా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అండ్ దాని వల్ల మీ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. నిద్రపోయే ముందు మీరు ఎక్కువగా ఫోన్ చూస్తే మీ స్లీప్ హార్మోన్ డిస్టర్బ్ అయ్యి మీ స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మీ బాడీ ఎంత అలసిపోతుందో ఈ స్క్రోలింగ్ ఎక్కువ చేయడం వల్ల మీ బ్రెయిన్ అంతా అలసిపోతుంది. మీ బ్రెయిన్ కి ఇది ఒక స్లో పాయిజన్ గా, ఒక ఎడిక్షన్ గా మారే ముందే జాగ్రత్త పడండి.